హలో వెల్కమ్ టు ఐఏసీ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక అపాయింట్మెంట్ కి సంబంధించింది. మనకి 22nd లా కమిషనర్ గా ఎవరైతే జస్టిస్ రితురాజ్ అవస్థి గారు ఉన్నారో ఆయన పదవికి రెసిగ్నేషన్ ఇచ్చారు. జస్టిస్ రితురాజ్ అవస్థి హూ వర్క్డ్ యాజ్ అ చైర్పర్సన్ ఆఫ్ 22nd లా కమిషన్ హీ రీసెంట్లీ గివెన్ రెసిగ్నేషన్ టు హిస్ పోస్ట్. ఎందుకు ఇచ్చారంటే మనకి లోక్పాల్ అనే ఒక వ్యవస్థ ఉందన్నమాట. సో ఈ లోక్పాల్ వ్యవస్థకి సంబంధించి చైర్పర్సన్, మెంబర్స్, జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. ఈ జ్యుడిషియల్ మెంబర్గా అపాయింట్ అవ్వడానికి ఆయన పదవికి రాజీనామాని రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రెండు కరెంట్ అఫైర్స్. 22nd లా కమిషన్ చైర్పర్సన్గా ఉన్న జస్టిస్ రితురాజ్ అవస్థి రీసెంట్లీ గివెన్ రెసిగ్నేషన్ టు హిస్ ఆయన పదవికి ఇవ్వడం జరిగిందనమాట, హిస్ పోస్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, హీ స్వాన్ ఇన్ అ జ్యుడిషియల్ మెంబర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా. ఈ రెండు ప్యారలల్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఒకసారి దీనికి సంబంధించింది ఇక్కడ చూద్దాం. 22nd లా కమిషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా నవంబర్ 2022లో నవంబర్ 22 ఆ ప్రాంతంలో ఈయన రావడం జరిగింది. ఆల్మోస్ట్ మోర్ దెన్ 17 monthsకి పైగా ఈయన వర్క్ చేశారు. చేసి ఇప్పుడు రెసిగ్నేషన్ ఇచ్చి లోక్పాల్లో జ్యుడిషియల్ మెంబర్గా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇక లోక్పాల్ వ్యవస్థకు వస్తే ఇది ఒక యాంటీ కరప్షన్ బాడీగా చెప్తాం. సో మనకి సెంటర్లో అయితే లోక్పాల్ అని ఉంటుంది, స్టేట్లో అయితే లోక్యుక్త్ అని చెప్పేసి ఉండడం జరుగుతుంది. ఈ లోక్యుక్త అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో మొదట్లో స్వీడన్ నుంచి వచ్చిందనమాట 18th centuryలో. సో దాని తర్వాత న్యూజిలాండ్ కంట్రీస్ దీన్ని అడాప్ట్ చేసుకున్నాయి. దాని తర్వాత యూకే లాంటి కంట్రీలు కూడా దీన్ని అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టాయి. సో దాంతో ఇండియాలో కూడా ఇలాంటి లోక్యుక్త సిస్టమ్ అనేది రావాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. మనకి ఆల్రెడీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అనేది ఉంది. సిబిఐని కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు ఏమని పిలిచింది అంటే కేస్డ్ ప్యారెట్ అని చెప్పి, బంధించిన చిలక అని చెప్పి సిబిఐని మనకి కొన్నిసార్లు ఏమంటారు క్రిటిసైజ్ చేయడం అనో లేకపోతే ఒక స్టేట్మెంట్ అనడం అనో చేసింది. సిబిఐ లాంటివి మనకి కరప్షన్ జరగకుండా కొంతవరకు ఆపగలిగి, అంటే ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, కొంచెం నిఘా ఉంచినా సరే ఎక్కడో ఒక్కడ గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించట్లేదు. మనం కరెక్ట్గా చెప్పాలి అంటే అవినీతి అనేది కొన్ని చోట్ల కనిపిస్తుంది గవర్నమెంట్ అధికారుల దగ్గర లేదా గవర్నమెంట్ ఆఫీసెస్లో. అలా ఉండకుండా ఉండేందుకు, కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ అనేది కనిపించేందుకు ఈ లోక్యుక్త్ సిస్టమ్ని తీసుకురావాలని అప్పట్లో అనుకున్నారు. 2002 నుంచి ఇది కొనసాగుతుంది. 2002లో వెంకట చల్లయ్య కమిటీ అనే దాన్ని అపాయింట్ చేసి దీనికి సంబంధించిన రికమెండేషన్స్ని తీసుకున్నారు. 2005లోనేమో వీరప్ప మొయిలీ అధ్యక్షతన అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్, సెకండ్ ఆర్క్ కమిషన్ అనేది ఏర్పడింది అనమాట. ఈ సెకండ్ ఆర్క్ కమిషన్ కూడా మనకి రిపోర్ట్లో ఈ లోక్యుక్త్ లాంటివి వస్తే బాగుంటాయని చెప్పింది. కానీ అప్పట్లో దీన్ని యాంటీ కరప్షన్ బాడీ, అంబుడ్స్మన్ బాడీ అన్నారు తప్ప లోక్యుక్త్ అని చెప్పేసి అనలేదు. తర్వాత కాలంలో ఎల్ఎం సింఘ్వి అనే పర్సన్ అసలు ఈ లోక్యుక్త్ అనే ఒక మాటని మనకి ఇవ్వడం జరిగింది. ఈ వర్డ్స్ని చెప్పింది ఎవరు అంటే ఎల్ఎం సింఘ్వి గారు అనమాట. అలాగా 2013లో 2013లో మనకి లోక్యుక్త్ సిస్టమ్స్ అనేవి ఏర్పడ్డాయి. సెంటర్లో అయితే లోక్పాల్ అనే సిస్టమ్ ఉంటుంది, స్టేట్లో అయితే సేమ్ అలాగే లోక్యుక్త్ సిస్టమ్ అనేది ఉంటుంది. లోక్పాల్లో చైర్పర్సన్ ఉంటారు, అలాగే నలుగురు జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, నలుగురు నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు. ఇలా టోటల్గా ఈ మెంబర్స్ మనకి లోక్పాల్ బాడీగా ఉంటారనమాట. ఇందులో ప్రజెంట్ ఇప్పుడు చైర్మన్గా ఉన్నది అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్. అజయ్ మాణిక్రావ్ కాన్విల్కర్ లోక్పాల్ యొక్క చైర్పర్సన్గా లేదా చైర్మన్గా ఉన్నారు. జ్యుడిషియల్ మెంబర్గా రీసెంట్గా అపాయింట్ అయిన పర్సన్ ఎవరు అంటే రితురాజ్ అవస్థి. అలాగే నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కూడా కొంతమంది ఈ మధ్యన న్యూస్లో కనిపిస్తున్నారు. పంకజ్ కుమార్ గారు, అజయ్ తిర్కీ గారు, వీళ్ళతో పాటుగా సుశీల్ చంద్ర గారు, ఒకప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా, భారత ప్రధాన ఎన్నికల అధికారిగా వర్క్ చేసిన సుశీల్ చంద్ర గారు కూడా ఉండడం జరిగిందనమాట ఈ మెంబర్స్తో. వీళ్ళందరూ జ్యుడిషియల్ మెంబర్స్ కాదు, వీళ్ళందరూ నాన్ జ్యుడిషియల్ మెంబర్స్. అండ్ ఈయన జ్యుడిషియల్ మెంబర్ అని చెప్పచ్చు అనమాట. జ్యుడిషియల్ అంటే న్యాయబద్ధమైన, చట్టబద్ధమైన వాటికి సంబంధించిన సెక్టర్కి సంబంధించిన పర్సన్స్ అనమాట. అసలు ఫస్ట్లో 2013లో లోక్పాల్ ఏర్పడింది కదా, అప్పుడు చైర్పర్సన్గా యాక్ట్ చేసిన వ్యక్తి లేదా పనిచేసిన వ్యక్తి పినాకి చంద్రఘోష్ గారు. ఫస్ట్ లోక్పాల్ చైర్పర్సన్ ఎవరు? చంద్రఘోష్ గారు. ప్రజెంట్ ఎవరున్నారు? కాన్విల్కర్ గారు. జ్యుడిషియల్ మెంబర్గా ఎవరు వచ్చారు? రితురాజ్ అవస్థి గారు రావడం జరిగింది.
సో ఈ లోక్పాల్ లేదా లోక్యుక్త్ మెంబర్స్ ఉంటారు కదా, ఎస్పెషల్లీ లోక్పాల్ బాడీ ఉంటుంది కదా, ఇందులో చైర్పర్సన్ని కానీ లేకపోతే ఇందులో ఉన్న పర్సన్స్ని కానీ జుడిషియల్ పర్సన్స్ని కానీ అందరినీ అపాయింట్ చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా చెప్పొచ్చు. భారత రాష్ట్రపతి, ఇప్పుడు ద్రౌపది ముర్ము గారు ఉన్నారు కదా, ఆమె మనకి అపాయింట్ చేయడం జరుగుతుంది. కానీ సిఫార్సు చేసేది ఒక కమిటీ అన్నమాట. ఆ కమిటీలో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండడం జరుగుతుంది, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉంటారు. ఒకవేళ గనక మనకి భారత ప్రధాన న్యాయమూర్తి అందుబాటులో లేకపోతే యాక్టింగ్ జడ్జ్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఉంటారు, యాక్టింగ్ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఉంటారు. వాళ్ళతో పాటుగా లోక్సభ స్పీకర్ ఉంటారు, అపోజిషన్ పార్టీ లీడర్ ఇన్ లోక్సభ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ కూడా ఉంటారు. వీళ్ళందరూ కలిసి లోక్పాల్కి సంబంధించిన మెంబర్స్ని సిఫార్సు చేస్తే ఆ లోక్పాల్ మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. అలా రీసెంట్గా జ్యుడిషియల్ మెంబర్గా రీతురాజ్ అవస్థి గారు ప్రపోజల్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు అపాయింట్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి ఒక రెండు ఇంపార్టెంట్ ఏమంటారు డిఫరెంట్ సెక్టర్స్ కలిసి ఒకే కరెంట్ అఫైర్లో ఉన్నాయి కాబట్టి అది మనకి చాలా యూజ్ అవుతుంది. ఒకటేంటి అంటే మన చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్ ఎవరైతే విఆర్ చౌదరి గారు ఉన్నారో ఆయన రీసెంట్గా C.ని మనకి విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎక్కువగా C.డాట్ తోటి మనకి కోఆప్ అవుతుంది అండ్ టైఅప్ అవుతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఒకటి ఎయిర్ మార్షల్కి సంబంధించిన కరెంట్ అఫైర్ చూసుకోవచ్చు ఇక్కడ మనం. అండ్ దాంతో పాటుగా నెక్స్ట్ వచ్చేటప్పటికి C.కి సంబంధించింది కూడా చూడొచ్చు. ఒకసారి ఇక్కడ చూద్దాం. C.డాట్ అంటే అర్థం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఉంది చూసారా, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ యొక్క R&D విభాగం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగంగా C.డాట్ అనేదాన్ని చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. చైర్మన్గా రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ గారు ఉన్నారనమాట. అండ్ ఈ రోజు కరెంట్ అఫైర్ కన్నా ముందరే 1 month ముందర C.డాట్ అనేది న్యూస్లో ఉంది. దానికి కారణం క్వాల్కమ్ అనే ఒక ఆర్గనైజేషన్ తోటి ఒక ఇండస్ట్రీ తోటి రీసెంట్గా మనకి C.డాట్ టైఅప్ అయిందనమాట, టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం అని చెప్పి. సో దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈయన విజిట్ వల్ల న్యూస్లోకి వచ్చింది. అలాగే నెక్స్ట్ చీఫ్ ఆఫ్ ఎయిర్ మార్షల్గా మనకు ఉన్నది ఎవరు, విఆర్ చౌదరి గారికి చెప్పొచ్చు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అని చెప్పేసి ఉంటుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎవ్రీ ఇయర్ కూడా October 8న సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ చీఫ్ ఆఫ్ నేవీ అడ్మిరల్. చీఫ్ ఆఫ్ నేవీ అడ్మిరల్గా ఆర్ హరికుమార్ గారు ఉన్నారనమాట. ఈయన ఎందుకు చెప్పుకున్నాం, కొన్ని రోజులకి ముందర మనం చెప్పుకున్నాం ఈస్టర్న్ నేవల్ కమాండ్ అయిన విశాఖపట్నాన్ని రీసెంట్గా హరికుమార్ గారు విజిట్ చేశారు అని. ఇండియన్ నేవీ డే అనేది మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం, December 4న ఇండియన్ నేవీ డే అనేదాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. నెక్స్ట్ వన్ వరల్డ్ సమిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ. సో ఇక్కడ మీరు చూడొచ్చు WSIS వరల్డ్ సమిట్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ అనే సమావేశం జరగబోతుంది అతి త్వరలో. సో దీనికి సంబంధించి ప్రపంచంలోని కొన్ని ఇన్నోవేషన్కు ఉన్న ఏవైతే ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాన్ని సెలెక్ట్ చేసి ప్రైజ్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానికోసం C.డాట్ డెవలప్ చేసిన ఒక అప్లికేషన్ కావచ్చు, ఒక ప్రాజెక్ట్ కావచ్చు సెలెక్ట్ అయిందనమాట. ఆ ప్రాజెక్ట్ పేరు వచ్చేటప్పటికి మొబైల్ ఇనేబుల్డ్ డిజాస్టర్ రిసైలెన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్ట్ ఎమర్జెన్సీ అలర్టింగ్. ఇది ఆ ప్రాజెక్ట్ యొక్క పేరు అనమాట. సింపుల్గా చెప్పాలి అంటే మనకి ఎప్పుడైనా తుఫానులు కావచ్చు లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు డిజాస్టర్స్ అనేవి వచ్చినప్పుడు సో మనకి మొబైల్స్ ద్వారా అలర్ట్ని ఇవ్వడం, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, సహాయాన్ని అందించడం, వీటి కోసం మనకి మొబైల్ ఇనేబుల్ డిజాస్టర్ రిసైలెన్స్ త్రూ సెల్ బ్రాడ్కాస్టింగ్ ఎమర్జెన్సీ అలర్టింగ్ అనే ఒక అప్లికేషన్ని లేదా ప్రాజెక్ట్ని C.డాట్ రూపొందించింది. అది ఈ సమావేశానికి సంబంధించిన ఏదైతే ప్రైజెస్ని అనౌన్స్ చేస్తారో దానికి సెలెక్ట్ అయింది. సో ఏవైతే ప్రపంచంలో కొన్ని ప్రాజెక్ట్స్ని తీసుకుని ఫైనల్గా అవార్డ్స్ ఇస్తారో ఆ తీసుకునే లిస్ట్కి ఇది రీసెంట్గా సెలెక్ట్ అయినట్టుగా కూడా చెప్పొచ్చు అనమాట. అదే ఈ కరెంట్ అఫైర్. సో మనకి టెలిమాటిక్స్కి సంబంధించి C.డాట్కి హెడ్గా ఎవరున్నారు, రాజ్ కుమార్ ఉపాధ్యాయ్ గారు కదా. అలాగే ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి చైర్పర్సన్గా అనిల్ కుమార్ లహోతి గారు. అండ్ IRDIకి సంబంధించి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సంబంధించి దెబాసై పాండే గారు ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్గా ఉన్నారు. నిన్న IRDI గురించి మనం డిస్కస్ చేసాం కదా, సో దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. భీమ్ యాప్ గురించి, బీమా సుగం గురించి. సో అది ఒకటి ఇక్కడ మనం రివైజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అప్డేట్కి సంబంధించింది. మనకి ఇక్కడ పర్యావరణవేత్త లేదా క్లైమేట్ యాక్టివిస్ట్ అయిన ఎవరైతే సోనం వాంగ్చుక్ గారు ఉన్నారో లడాఖ్లో మనకి స్టేట్ హుడ్ కోసం అని చెప్పేసి, లడాక్ రాష్ట్ర హోదా కోసం అని చెప్పేసి సో ఆయన నిరాహార దీక్షకి March 6న కూర్చున్నారు. సో ఇప్పుడు 21 days
డేస్ తర్వాత ఆయన అది ఆపేశారనమాట. క్లైమేట్ యాక్టివిస్ట్ అండ్ ఇన్నోవేటర్ అండ్ సోనం వాంగ్చుక్ ఎండ్స్ 21 డే హంగర్ స్ట్రైక్ ఇన్ లేగా చెప్తున్నారు. ఒకసారి ఇది చూద్దాం. సో మనకి 31 అక్టోబర్ 2019 31 అక్టోబర్న జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం ఏదైతే ఉందో దాన్ని జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ యూనియన్ టెరిటరీస్గా మార్చారు, కేంద్రపాలిత ప్రాంతాలుగా. సో ఇది అక్కడ జరిగిందనమాట 2019లో. అయితే ఇప్పుడు ఎవరైతే ఈయనున్నారో సోనం వాంగ్చుక్, ఆయన ఏమంటున్నారు, లడాక్ ఏదైతే ఉందో యూనియన్ టెరిటరీగా వద్దు, దీనికి స్టేట్ హోదా ఇవ్వండి, రాష్ట్ర హోదా ఇవ్వండి, అలాగే 6th షెడ్యూల్లో దీన్ని ఇంక్లూడ్ చెయ్యండి అని ఒక 2 డిమాండ్స్ని అడుగుతున్నారనమాట. నెక్స్ట్ చూడండి, మనకి లడాక్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి రాజధాని లేగా ఉంది అండ్ లడాక్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ బీడీ మిశ్రా. లడాక్లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ వచ్చేటప్పటికి చామ్ అనే ఫోక్ డాన్స్, షాందార్ అనే ఫోక్ డాన్స్గా చెప్పొచ్చు అనమాట. ఇవన్నీ లడాక్లో ఇంపార్టెంట్ జానపద నృత్యాలు. అండ్ ద నెక్స్ట్ వన్ చూసుకున్నట్టయితే లడాక్లో గతంలో చైనాకి ఇండియాకి మధ్యలో గాల్వాన్ లోయ, గాల్వాన్ వ్యాలీ డిస్ప్యూట్ అనేది ఒకటి జరిగింది. అలాగే లడాక్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లేక్ ఉంది, ఇండియాలో కూడా వన్ ఆఫ్ ద హైయెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ అది. దాని పేరు వచ్చేటప్పటికి ప్యాంగాంగ్ లేక్గా చెప్తాం. ప్యాంగ్యాంగ్ లేక్ అనేది కూడా మనకి ఎక్కడ లొకేట్ అయి ఉందంటే ప్యాంగ్యాంగ్ లేక్. సో ఇది వచ్చేటప్పటికి మనకి దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ లడాక్గా చెప్తాం. ఇది దీనికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్, ఇంకా ఎక్కడ మనం టచ్ చేయలేదు, ఇక్కడ వరకే చెప్పుకున్నాం. అయితే ఇక్కడ మనకి 6th షెడ్యూల్ అంటే ఏంటో ఒకసారి చూసుకున్నట్టయితే మనకి కొంత కాన్సెప్ట్ కూడా కవర్ అవుతుంది, అదేంటనేది ఒకసారి చూద్దాం. అలాగే నెక్స్ట్ 6th షెడ్యూల్లో చూడండి. 6th షెడ్యూల్ ఏంటి అంటే 1949లో బర్దోలోయ్ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ సూచనల మేరకు 6th షెడ్యూల్ని మనకి ఏర్పరచడం జరిగిందనమాట రాజ్యాంగంలో. ఈ 6th షెడ్యూల్లో మనకి అస్సాం, మేఘాలయ్, త్రిపుర, మిజోరం లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ప్రొవిజన్స్ లేదా రూల్స్ అన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి ఉంటాయి. సో కాబట్టి ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదా పర్టికులర్ స్టేట్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పర్యవేక్షణలో ఇవన్నీ కూడా వాళ్ళ ట్రైబల్ యొక్క హక్కులు, ఆ జియోగ్రఫికల్ ఏరియా ఇవన్నీ కాపాడడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి లడాక్కి సంబంధించి కూడా స్టేట్గా ఏర్పడిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఈ స్టేట్స్ లాగే 6th షెడ్యూల్లో చేర్చండి అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు. సో 6th షెడ్యూల్లో చేర్చమని ఒకటి డిమాండ్ చేస్తున్నారు అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ హుడ్ ఇమ్మని అడగడం జరుగుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి, ఇక్కడ సుందర్లాల్ బహుగుణ్ అని చెప్పేసి ఇది ఇంకొక కరెంట్ అఫేర్, బట్ ఇట్లానే కొంచెం రిలేటెడ్. ఈయన ఎన్వైర్మెంటల్ యాక్టివిస్ట్, ఈయన పర్యావరణవేత్త అండ్ 1973లో చిప్కో ఉద్యమం అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఉత్తరాఖండ్ లాంటి స్టేట్స్లో మనకి ఈ ట్రీస్ లాంటి వాటిని కంప్లీట్గా పోగొట్టనివ్వకుండా డిఫారెస్టేషన్కి వ్యతిరేకంగా మనకి చిప్కో ఉద్యమాన్ని నడిపించిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ్ గారు. 1973లో స్టార్ట్ చేశారు, 2023కి 50 years కంప్లీట్ అయింది ఈ ఉద్యమం అనేది. సో ఇక్కడ అలాగే సోనం వాంగ్చుక్ గారి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇది రీసెంట్గా కరెంట్ అఫైర్స్లో ఉంది కాబట్టి దీని గురించి ఒకసారి డిస్కస్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో 2 అపాయింట్మెంట్స్ని ఒకే చోట చెప్పడం జరుగుతుంది. ఒకటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించింది, అలాగే ఇంకొకటి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించింది విచ్ ఈస్ కాల్డ్ ఎస్ NIA. సో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీగా చెప్పచ్చు. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా సదానంద వసంత్ అపాయింట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ పీయూష్ ఆనంద్ వచ్చేటప్పటికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ డిజాస్టర్ ఫోర్స్కి సంబంధించి అపాయింట్ అవ్వడం జరిగింది. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA డీజీగా సదానంద వసంత్ అపాయింట్ అయ్యారు. NIA అనేది NIA యాక్ట్ 2008 కింద ఏర్పడింది. సో మనకి ముంబై అటాక్స్ ఎప్పటికీ ఇండియా కూడా మర్చిపోలేదు. వన్ ఆఫ్ ద టెర్రర్ అటాక్ చాలా దారుణంగా జరిగింది. ముంబైలో ఒబ్రాయ్ హోటల్ కావచ్చు, తాజ్ హోటల్ కావచ్చు, కొన్ని ఏరియాస్ రైల్వే స్టేషన్స్ దగ్గర సో మనకి టెర్రరిస్టులు అటాక్ చేయడం జరిగిందనమాట. చాలామంది ప్రాణాలను కోల్పోయారు అండ్ దానికి సంబంధించింది 26/11 ముంబై అటాక్ అంట. దీని తర్వాతే NIA యాక్ట్ 2008 తీసుకొచ్చి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే దాన్ని ఏర్పరిచారనమాట. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది, కానీ దీని బ్రాంచెస్ ఉన్నాయి. ఎక్కడ మనకి సౌత్ ఇండియాలో అయితే తెలంగాణలో హైదరాబాద్ దగ్గర, కేరళలో కొచ్చి దగ్గర, తమిళనాడులో చెన్నై దగ్గర, మహారాష్ట్రలో ముంబై దగ్గర ఈ బ్రాంచెస్ ఉన్నాయి. అలాగే రాయ్పూర్ అండ్ కోల్కతా, లక్నో, చండీగఢ్లో ఉన్నాయి, గౌహతి, ఇంపాల్. సో ఇక్కడ మనకి NIA యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ NIA యొక్క డైరెక్టర్ జనరల్గా IPS సదానంద వసంత్ గారు అపాయింట్ అయ్యారు. అలాగే నెక్స్ట్ నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 కింద ఏర్పడింది. ఇది ఎవరి కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్.
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏదైతే ఉందో హోం మంత్రిత్వ శాఖ, సో దీని యొక్క ఆధ్వర్యంలోనే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కావచ్చు, లేకపోతే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఉంటుంది, రెస్పాన్స్ ఫోర్స్ అనేది దీని కిందే ఉంటుంది అనమాట, హోమ్ అఫైర్స్ కింద. ఇది ఈ చట్టం కింద ఏర్పడింది. దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్గా ఎవరిని అపాయింట్ చేశారండి? పీయూష్ ఆనంద్ గారు ఎవరైతే ఉన్నారో, సో పీయూష్ ఆనంద్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. అదే ఇక్కడి కరెంట్ అఫైర్ అనమాట. నిన్న కూడా మనం హాఫ్స్పా యాక్ట్ అని డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్ యాక్ట్ జమ్మూ కాశ్మీర్లో దాన్ని తీసేయాలనుకుంటుంది అని మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ గురించి మాట్లాడాం. అలాగే 1967లో తీసుకొచ్చిన యుఏపిఏ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, సో వీటిని గుర్తుపెట్టుకోండి. హాఫ్స్పా 1958లో తీసుకొచ్చారు, యుఏపిఏ 1967లో తీసుకొచ్చారు. సో ఇలాంటివి ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. ఇండియా యొక్క అంబాసిడర్గా మయన్మార్లో అపాయింట్ కాబోతున్నారు అభయ్ ఠాకూర్ గారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి. సీనియర్ డిప్లొమాట్ అండ్ అభయ్ ఠాకూర్ అపాయింటెడ్ యాజ్ అ ఇండియాస్ నెక్స్ట్ అంబాసిడర్ టు మయన్మార్. మయన్మార్కి ఆల్రెడీ అంబాసిడర్గా ఉన్నది మనకి వినయ్ కుమార్ గారు. వినయ్ కుమార్ గారు ఇప్పుడు రష్యాకి అంబాసిడర్గా అపాయింట్ కాబోతున్నారు. సో అందుకని వినయ్ కుమార్ గారి ప్లేస్ని ఇప్పుడు అభయ్ ఠాకూర్ గారు రీప్లేస్ చేయబోతున్నారు. చాలా సింపుల్ అండి. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే మయన్మార్ యొక్క అంటే ఇండియా యొక్క అంబాసిడర్గా మయన్మార్లో ఎవరు అపాయింట్ అయ్యారు రీసెంట్గా? అభయ్ ఠాకూర్ గారు. అయితే ఆయన్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు, ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు? వినయ్ కుమార్ గారిని రీప్లేస్ చేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మనం చూసుకోవాలి. మయన్మార్ 2021 నుంచి మిలిటరీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అంతకు ముందర ఆంగ్ సాన్ సుకీ అనే పర్సన్ దీన్ని రూల్ చేసేవాళ్ళు. సో దాని తర్వాత ఎలక్షన్స్లో కరప్షన్స్ జరిగాయని ఇట్లా అని చెప్పేసి మనకి మొత్తం అదంతా మిలిటరీ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అలాగే అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి మయన్మార్తో 1640 కిలోమీటర్స్తో బోర్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, హోం మంత్రిత్వ శాఖ మయన్మార్కి ఇండియాకి మధ్యలో ఫెన్సింగ్ అంటే మనకి కంచెని వెయ్యాలి అని చెప్పేసి డిసైడ్ ప్రకటించి ఆల్రెడీ స్టార్ట్ చేసింది కూడా. అది ఇంకొక ఇంపార్టెంట్గా చెప్పొచ్చు. మయన్మార్లో ఇంపార్టెంట్గా ఆర్కన్ యోమా పర్వతాలు అని చెప్పేసి ఉన్నాయి. ఈ ఆర్కన్ యోమా మౌంటైన్స్ వల్లే ఇండియాలోకి నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ వస్తున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది. నార్త్ ఈస్ట్ ఇండియాలోకి, ఈశాన్య రాష్ట్రాల్లోకి ఋతుపవనాలు రావడానికి ఒక రకంగా ఆ మయన్మార్లో ఉన్న ఆర్కన్యోమా మౌంటైన్స్ అనేవి కూడా కారణం అని చెప్పేసి చెప్తా ఉంటారు. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ అభయ్ ఠాకూర్ గారు ఉన్నారు కదా, నిన్న మనం ఒక కరెంట్ అఫైర్ చెప్పుకున్నామా? G20 సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం బ్రెజిల్లోని బ్రెసిలియాలో జరిగిందని. ఎందుకంటే G20 యొక్క సమావేశం ఈ సంవత్సరం ఎక్కడ జరగబోతుంది? బ్రెజిల్లో కదా. బ్రెజిల్ యొక్క క్యాపిటల్ అయిన బ్రెసిలియాలో సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది అని నిన్న డిస్కస్ చేసాం. ఆ పాయింట్స్ని కూడా మనం డిస్కస్ చేసాం. అయితే ఆ సెకండ్ ఎంప్లాయ్మెంట్ వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అభయ్ ఠాకూర్ గారు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఈ కరెంట్ అఫైర్ని మనం ఇక్కడ రివైజ్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది. థర్డ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ రీసెంట్గా గ్రేటర్ నోయిడాలో జరిగింది. దానికి సంబంధించింది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేషనల్ అండ్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఇది ఎక్కడ జరిగింది అంటే గ్రేటర్ నోయిడాలోని మనకి షాహిద్ విజయ్ సింగ్ పథిక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో, సో మనకి షాహిద్ విజయ్ సింగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈ గేమ్స్ అనేవి కండక్ట్ చేశారు. సో టోటల్గా 612 బాక్సర్స్ పార్టిసిపేట్ చేశారు, 612 మంది. సో దీంట్లో దేశవ్యాప్తంగా వీళ్ళల్లో 337 మంది బాయ్స్ ఉన్నారు అండ్ 275 మంది గర్ల్స్ ఉండడం జరిగింది. ఓవరాల్గా టాప్ వచ్చింది హర్యానా, సెకండ్ ప్లేస్లో ఉన్నది మనకి ఢిల్లీగా చెప్పొచ్చు అండ్ థర్డ్ ప్లేస్లో ఉన్నది మహారాష్ట్ర అనమాట. హర్యానాకి ఓవరాల్గా 10 మెడల్స్ వచ్చాయి. దీంట్లో 7 గోల్డ్ మెడల్స్ వచ్చాయి, ఒక సిల్వర్ మెడల్ వచ్చింది, ఇంకొకటి బ్రాంజ్ మెడల్ అంటే మనకి కాంస్యం అంటారు కదా, అది ఒకటి 2 వచ్చాయి అండ్ రజతం 1 అండ్ పసిడి పథకాలు 7 వచ్చాయి. అండ్ ఢిల్లీకి వచ్చేటప్పటికి టోటల్గా 8 మెడల్స్ వస్తే అందులో 1 గోల్డ్ మెడల్ వచ్చింది, 3 సిల్వర్ 4 బ్రాంజ్ వచ్చాయి. మహారాష్ట్రకి 6 వచ్చాయి, అందులో 1 వచ్చేటప్పటికేమో గోల్డ్ వచ్చింది, 3 సిల్వర్ వచ్చాయి అండ్ 2 వచ్చేటప్పటికి బ్రాంజ్ రావడం జరిగింది. ఇవి టాప్ 3 స్టేట్స్ అంటే టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇవి హర్యానా అండ్ ఢిల్లీ, మహారాష్ట్ర. మనకి థర్డ్ ఎడిషన్ ఆఫ్ ఏదైతే నేషనల్ బాక్సింగ్ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ ఉందో గ్రేటర్ నోయిడాలో జరిగిందో దానికి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. అయితే ఇందులో కూడా కొంతమందికి స్పెషల్ అవార్డ్స్ని మెన్షన్ చేశారు. ఆ అవార్డ్స్ ఏంటి అండ్ దాని తర్వాత ఈ స్పోర్ట్స్కి రిలేటెడ్గా ఉన్న కొంత కరెంట్ అఫైర్ని కూడా చూస్తే ఇది కంప్లీట్ అయిపోతుంది. అది ఒకసారి చూద్దాం. సో అలాగే ఇక్కడ చూడండి,
ఈ అవార్డ్స్‌లో అంటే ఈ స్పోర్ట్స్‌లోనే మనకి మోస్ట్ ప్రామిసింగ్ బాక్సర్ అవార్డ్ అనేది ఎవరికి ఇచ్చారంటే హిల్లాంగ్ అనే పర్సన్‌కి ఇచ్చారు. గర్ల్స్ కేటగిరీలో అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన ప్లేయర్. అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన హిల్లాంగ్ ఈమెకి మోస్ట్ ప్రామిసింగ్ బాక్సింగ్ అవార్డ్ అనేది ఏదైతే మనకి నేషనల్ జూనియర్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ జరిగిందో గ్రేటర్ నోయిడాలో దాంట్లో ఇవ్వడం జరిగింది. అలాగే దీనికి రిలేటెడ్‌గా ఉన్న కరెంట్ అఫైర్స్ చూడండి. బీమ్‌స్టెక్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్ 2024 బీమ్‌స్టెక్ కంట్రీస్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్‌గా దీన్ని చెప్పొచ్చనమాట. ఈ బీమ్‌స్టెక్‌కి సంబంధించిన అక్వాటిక్ ఛాంపియన్‌షిప్ రీసెంట్‌గా ఢిల్లీలో జరిగింది. దానికి సంబంధించి మనకి టాప్ చేసింది టీమ్ ఇండియా ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నది. అలాగే నెక్స్ట్ విమెన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగుళూరు అనేది టాప్ పొజిషన్‌లో ఉంది. ఆరెంజ్ క్యాప్ వచ్చేటప్పటికి ఎల్‌సీ పెర్రీకి రావడం జరిగింది. పర్పుల్ క్యాప్ వచ్చేటప్పటికి శ్రేయాంక పటేల్ గారికి వెళ్ళడం జరిగింది. ఆచంట అచంత శరత్ కమల్ గారు ఎవరైతే ఉన్నారో శరత్ కమల్ గారికి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు గతంలో వచ్చింది 2022లో. అంతేకాకుండా 2024లో మనకి ప్యారిస్‌లో ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్నాయి కదండీ. సో దీనికి ఇండియా వైపు ఫ్లాగ్ బ్యారియర్‌గా ఉన్న పర్సన్ ఎవరు అంటే శరత్ కమల్ గారుగా చెప్పొచ్చనమాట. ఇవన్నీ కోరిలేటెడ్ కరెంట్ అఫైర్స్. కాకపోతే మనకి ఏదైతే నేషనల్ ఛాంపియన్‌షిప్ బాక్సింగ్‌కి సంబంధించి సబ్ జూనియర్ కేటగిరీ జరిగిందో దాంట్లో హర్యానా టాప్, ఢిల్లీ సెకండ్, మహారాష్ట్ర థర్డ్ ప్లేస్‌లో ఉన్నాయి. హర్యానాకి టోటల్‌గా ఎన్ని మెడల్స్ వచ్చాయి? 10 మెడల్స్ రావడం జరిగింది. అందులో 7 గోల్డ్ మెడల్సే ఉన్నాయన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్‌కి సంబంధించింది. పోర్చుగల్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్‌గా మనకి లూయిస్ మోంటెనెగ్రో అనే పర్సన్ అయ్యారు, ఎలెక్ట్ అయ్యారు. దానికి సంబంధించింది లూయిస్ మోంటెనెగ్రో ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పోర్చుగల్‌గా చెప్పొచ్చు. పోర్చుగల్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి లిస్బన్. అలాగే ఐర్లాండ్‌కి సంబంధించి న్యూ ప్రైమ్ మినిస్టర్‌గా మనకి రాబోతున్నారు సైమన్ హ్యారిస్. సో ఇంతకు ముందర లియో గారు ఉన్నారు, లియో వార్డ్కర్. సో లియో వార్డ్కర్ యొక్క ప్లేస్‌లో మనకి సైమన్ హ్యారిస్ రాబోతున్నారు. అండ్ భూటాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్‌గా షీరింగ్ టోగ్బే ఉన్నారు. భూటాన్ యొక్క హైయెస్ట్ ఆర్డర్ అయిన డ్రూక్ ఏదైతే ఉందో సో దాన్ని రీసెంట్‌గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు అందుకున్నారు. భూటాన్ యొక్క కింగ్‌గా మనకి నామ్యల్ వాంగ్చుక్ అనే పర్సన్ ఉన్నారనమాట. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. సో మనకి లూయిస్ మోంటెనిగ్రో అనే పర్సన్ పోర్చుగల్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్‌గా రాబోతున్నారు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. థాయిలాండ్ పార్లమెంట్ పాసెస్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఈక్వాలిటీ బిల్ ఫస్ట్ ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియా. ఆగ్నేయ ఆసియా దేశాలలో మొట్టమొదటి దేశం అండ్ సేమ్ సెక్స్ అంటే మనకి స్వలింగం అంటే ఒకే జెండర్ ఉన్న పర్సన్స్ మ్యారేజ్ చేసుకోవడానికి సంబంధించి ఈక్వాలిటీ బిల్ అనే దాన్ని థాయిలాండ్ ప్రవేశపెడుతుంది. అలా గనక ఒకవేళ అంటే పార్లమెంట్ ఆల్రెడీ పాస్ చేసింది థాయిలాండ్లో. ఒకవేళ కనుక అది చట్టంగా మారితే ఆగ్నేయ ఆసియా దేశాల్లోనే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లోనే ఇలాంటి బిల్లు తెచ్చిన ఇలాంటి చట్టం తెచ్చిన కంట్రీగా థాయిలాండ్ అనేది ఫస్ట్ ఉండబోతుంది. థాయిలాండ్ యొక్క క్యాపిటల్ రాజధాని బ్యాంకాక్ అండ్ యాజ్ వెల్ as అ కరెన్సీ బాట్ అన్నమాట. సో ఈ బిల్లుని థాయిలాండ్ యొక్క ఏదైతే మనకి లెజిస్లేటివ్ హౌస్లో ప్రవేశపెట్టారో అక్కడ 400 మంది దీనికి మద్దతు పలికారు అండ్ 10 మెంబర్స్ వచ్చేటప్పటికి రిజెక్ట్ చేశారు, అపోజ్ చేశారు. సో బిల్ పాస్ అయినట్టే. ఇప్పుడు ఈ బిల్లు చట్టంగా మారితే ఆసియా మొత్తంలో కూడా థాయిలాండ్ థర్డ్ కంట్రీ అవుతుంది ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిన దాంట్లో. ఫస్ట్ తైవాన్ తీసుకొచ్చింది 2019లో, 2023లో నేపాల్ తీసుకొచ్చింది, ఇప్పుడు 2024లో ఆసియాకి సంబంధించి అయితే థాయిలాండ్ మూడవది. ఆగ్నేయ ఆసియా అంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో అయితే థాయిలాండ్ ఫస్ట్ కంట్రీ అవుతుంది అనమాట. సో ఇట్లా చెప్పొచ్చు. సౌత్ మొత్తం ఏషియాలో అయితే మాత్రం తైవాన్ ఫస్ట్, సౌత్ ఏషియాలో అయితే మాత్రం నేపాల్ ఫస్ట్. ఇలా మారుతూ ఉంటే మనం జనరల్గా చూసుకుంటూ ఉండాలండి ఇవి. అండ్ నెక్స్ట్ చూడండి, ఇదే 2024లో మార్చ్లో ఇంకొక కరెంట్ అఫైర్ కూడా ఉంది. అబార్షన్ అనే దాన్ని రాజ్యాంగ హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్గా ప్రకటించిన కంట్రీ ఏది అంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ఏది అండి? ప్యారిస్. నిన్న మనం డిస్కస్ చేసాం కూడా. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ఏదైతే ఉందో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ మనకి ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ప్యారిస్. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడ లొకేట్ అయ్యిందంటే దట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ప్యారిస్గా చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకుంటే బెటర్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒబిచరీకి సంబంధించిందిగా చెప్పొచ్చు. సో నోబెల్ అవార్డు గ్రహీత, ఆథర్ యాజ్ వెల్ as అ ఫిజియాలజిస్ట్ ఎవరైతే మనకి డానియల్ కాన్మన్ ఉన్నారో ఆయన రీసెంట్గా మరణించారు. డానియల్ కాన్మన్ అండ్ who is a famous Israel American author and Nobel Award recipient.
సో మనకి నోబెల్ అవార్డు 2002లో ఆయనకి బిహేవియరల్ ఎకనామిక్స్ అనే దాని మీద థియరీ అండ్ రీసెర్చ్ చేసినందుకు ఎకనామిక్స్ విభాగానికి సంబంధించి ఆయనకి అవార్డు అనేది లభించిందనమాట. సో ఆయన రీసెంట్‌గా చనిపోయారు. నిన్న కూడా ఒక ఒబిచరీ చెప్పుకున్నాం. రామకృష్ణ మిషన్‌కి సంబంధించి లేదా రామకృష్ణ మఠ్‌కి సంబంధించి ప్రెసిడెంట్‌గా వర్క్ చేశారు. తమిళనాడు తంజావూరు ప్రాంతానికి సంబంధించిన స్వామి స్మరణానంద. ఆయన రీసెంట్‌గా మరణించారని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అది ఈ ఒబిచరీకి సంబంధించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో అలాగే నిన్న స్టూడెంట్స్ కొంతమంది కొన్ని అబ్జెక్షన్స్ చెప్పడం జరిగింది. అవి ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఒక స్టూడెంట్ మనకి జీకే రిలేటెడ్ చెప్పమని అడిగారు. కొంచెం మనకిప్పుడు ఎంసీక్యూ సెక్షన్ జరుగుతుంది, కరెంట్ అఫైర్స్ సెక్షన్ జరుగుతుంది. కొంచెం అది సెట్ అయిన తర్వాత మీకు నెమ్మదిగా నేను స్టేట్స్‌కి సంబంధించిన జీకే లేదా ఏదైనా కోరిలేటెడ్ కాన్సెప్ట్‌ని నేను కరెంట్ అఫైర్స్‌లో ఇంక్లూడ్ చేస్తాను. గతంలో మనం స్కీమ్స్ చెప్పుకున్నాం కదా! ఫోక్ డాన్స్ చెప్పుకున్నాం కదా! అలాగే స్టేట్స్‌కి రిలేటెడ్‌గా కూడా మెన్షన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్ చికాగో స్పీచ్ నిన్న నేను మిస్టేక్ చెప్పానండి. సో చాలామంది స్టూడెంట్స్ అక్కడ పెట్టారు. డేట్ కరెక్ట్‌గానే చెప్పాను కానీ ఇయర్ రాంగ్‌గా చెప్పాను. సో అదొకటిసారి చూసుకోండి మీరు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాండీ గురించి చెప్పాం గదా! సో ఇంకొక స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పుదుచ్చేరి కూడా బ్యాన్ చేసిందని. ఈవెన్ మహారాష్ట్ర అని కూడా చాలా చోట్ల కనిపిస్తా ఉంది. ఇంకా లెంతీ అయిపోతదన్న విషయంతో హిమాచల్ ప్రదేశ్ కదా! ప్రెజెంట్ కాటన్ క్యాండీని బ్యాన్ చేసింది. అది ఒక్కటి నేనక్కడ జనరల్‌గా చూపిచ్చాను. అయితే ఇవి కాకుండా మనకి ఇంకొంతమంది స్టూడెంట్స్ ఇంకొన్ని డౌట్స్ రైజ్ చేశారు. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నిన్న కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్న టైంలో తెలంగాణకి సంబంధించి ఒక వైల్డ్ లైఫ్ సాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఒకటొచ్చిందనమాట. సో దీని పేరు ఏటూరు నాగారం. నేను బై మిస్టేక్ ఏటూరు నాగరం అన్నాను. సో కొంతమంది మనకి ఇక్కడ కమెంట్ చేయడం జరిగింది. మీరు సరి చేసుకోండి. అండ్ మిగతా వాళ్ళకి చెప్తే ఏటూరు నాగారం. ఒకవేళ నేను బై మిస్టేక్ ఏదైనా ప్రొనౌన్సియేషన్ గనక చెప్తే అది ఇంటెన్షనల్‌గా కావాలని చెప్పింది మాత్రం కాదండి. ఫ్లోలో ఒక్కొక్కసారి చెప్పినప్పుడు జరుగుతా ఉంటది. అందుకే నేను కమెంట్ సెక్షన్ అనేది కూడా మనం మెన్షన్ చేసింది. అట్లా వచ్చినప్పుడు ఆన్‌లైన్ కాబట్టి మీకు మాకు డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు కాబట్టి నెక్స్ట్ డే రోజు ఏదైనా మిస్టేక్ చెప్పినా లేదా మనకి ఏదైనా లింక్ కాకపోయినా దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఇంటరాక్షన్‌లో చెప్పడం జరుగుతుంది. ఇది మాత్రం నేను కావాలని చెప్పిందైతే కాదు. ఎందుకంటే అట్లా చెప్పడానికి పాసిబిలిటీస్ ఏమి ఉండవు. అట్లాంటివి ఏమీ ఉండవు కూడా. అది ఫ్లోలో జనరల్‌గా వచ్చింది. ఏటూరు నగరం అంట. అది నాగారం. ఏటూరు నాగారం. కొంచెం అది సరి జేసుకోండి. అంటే నా ప్రొనౌన్సియేషన్ తప్పు చెప్పాను నేను. నెక్స్ట్ వన్ శాంతినికేతన్ ఎస్టాబ్లిష్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. నిన్న చికాగోకి అండ్ యాస్ వెల్ యాస్ నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి శాంతినికేతన్‌కి చాలా కమెంట్స్ వచ్చాయి. సో రవీంద్రనాథ్ ఠాగూర్ అది ఏదైతే మనకి ఈ చికాగో సమావేశం ఉంది చూసారా? చికాగో సమావేశం డేట్ కరెక్ట్‌గానే చెప్పాను. ఇయర్ తప్పు చెప్పాను. నేను అదే చెప్తున్నాను. అది మిస్టేక్ సరి జేసుకోమని. ఇంకొకటి చూడండి ఇక్కడ శాంతినికేతన్. ఇది నేను ఎందుకు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారని చెప్పానో నేను చెప్తాను. ఇక్కడ ఒకసారి చూడండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సోర్స్ నుంచి తీసుకున్నాం. దిస్ ఆర్ సోర్స్ విచ్ ఈస్ డైరెక్ట్‌లీ ఫ్రమ్ ద యునెస్కో వెబ్‌సైట్. మీరు యునెస్కో వెబ్‌సైట్‌కెళ్తే డైరెక్ట్ సోర్స్ మీకక్కడ కనిపిస్తది. నేను అది మీ ముందరుంచాననమాట. ఇక్కడ కనిపిస్తది చూడండి. ఇన్ ద మిడిల్ ద 19th సెంచరీ మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ కనిపించిందా? మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ హూ ఈస్ అ ఫాదర్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అండ్ హీ స్టార్టెడ్ కన్‌స్ట్రక్షన్ అండ్ యాస్ వెల్ యాస్ and that entered the things of Shantiniketan and built early the 1860s. After that it was expanded by his son Rabindranath Tagore. మొట్టమొదటిగా వెస్ట్ బెంగాల్లో శాంతినికేతన్ అనే ఒక టౌన్ ఒక ప్రదేశాన్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి యొక్క ఫాదర్ అన్నమాట. దాని తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అక్కడ మనకి యూనివర్సిటీస్ కానీ శాంతినికేతన్ స్కూల్ కానీ ఇవన్నీ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్ళారు. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ వచ్చినప్పుడు చాలా మంది కూడా మనకి ఇక్కడ ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్ అన్నారు. అది కరెక్టే. శాంతినికేతన్ స్కూల్ కావచ్చు, శాంతినికేతన్‌కి సంబంధించిన కాలేజ్ లేదా విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో సో ఎడ్యుకేషనల్ ఓరియెంటెడ్ అవన్నీ ఎక్స్పాండ్ చేసిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారే స్థాపించింది. కాకపోతే శాంతినికేతన్ అనే ప్లేస్‌ని ఎస్టాబ్లిష్ చేసింది దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు. అదే విషయాన్ని నేను అక్కడ చెప్పాను. దేవేంద్రనాథ్ ఠాగూర్ గారి గురించి చెప్పినప్పుడు శాంతినికేతన్ అనే ప్లేస్, అక్కడున్న ఆర్కిటెక్చర్, పిల్లర్స్ ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి దేవేంద్రనాథ్ ఠాగూర్ గారండి అని చెప్పేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది మనకి అది దాని గురించి అడిగారు. సో వాళ్ళకి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్. ఇందుకోసమని నేను అక్కడ అది మెన్షన్ చేశాను. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ ఏవైతే రివ్యూస్ ఉన్నాయో వీటికి సంబంధించి. సో కొంతమంది నిన్న అబ్జెక్షన్స్ చెప్పిన కొన్ని కమెంట్స్ అన్నమాట. వాటికి సంబంధించి ఎక్స్‌ప్లనేషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఈరోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి వచ్చేటప్పటికి రితురాజ్ అవస్థి గారు రీసెంట్‌గా లోక్పాల్ జ్యుడిషియల్ మెంబర్‌గా అపాయింట్ అయ్యారు.
సి.టి మనకి ఎవరైతే ఎయిర్ మార్షల్ విఆర్ చౌదరి గారు ఉన్నారో ఆయన విజిట్ చేశారు. సోనం వాంగ్‌చుక్ 21 డేస్ హంగర్ స్ట్రైక్‌ని నిలిపివేశారు. అండ్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అండ్ ఎన్‌డీఆర్ఎఫ్‌కి న్యూ డైరెక్టర్ జనరల్స్ అపాయింట్ అయ్యారు. అభయ్ ఠాకూర్ గారు మయన్మార్‌కి ఇండియా యొక్క అంబాసిడర్‌గా అపాయింట్ అయ్యారు. నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ థర్డ్ ఎడిషన్ మనకి గ్రేటర్ నోయిడాలో జరిగితే దాంట్లో టాప్ హర్యానా, సెకండ్ ఢిల్లీ, థర్డ్ మహారాష్ట్ర వచ్చాయి. లూయిస్ మోంటెనిగ్రో అండ్ రీసెంట్‌గా పోర్చుగల్‌కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్‌గా ఎంపికయ్యారు. అండ్ థాయిలాండ్ సేమ్ సెక్స్ మ్యారేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని లీగలైజ్ చేయడానికి బిల్ పాస్ చేసింది. అండ్ డానియల్ కాన్మాన్ ఎవరైతే ఉన్నారో నోబెల్ అవార్డు గ్రహీత రీసెంట్‌గా మరణించారు. సో ఇవి ఓవరాల్‌గా మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.